98.3 రేడియో మిర్చి. ఇది చాలా 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 హాట్ గురు. నమస్కారం హైదరాబాద్. వెల్కమ్ టు మై షో ఒడవని ముచ్చట్లు. మీ ఒడవని ముచ్చట్లు నాతో షేర్ చేసుకోవాలంటే 7396120777 నెంబర్కి వాట్సాప్ లేదా కాల్ చేసి కూడా షేర్ చేసుకోవచ్చండోయ్. ఇక ఈ రోజు మన టాపిక్ వచ్చేసి పెళ్ళండి. ఈ సీజన్లో మీ చుట్టుపక్కల ఐపీఎల్ సౌండ్లు రాకపోయినా పెళ్ళి సౌండ్ మాత్రం వినే ఉంటారు. రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకడు, రే మామ అక్క పెళ్ళుందిరా కానీ ఫోటోగ్రాఫరే దొరకట్లే అంటే షాక్ అయ్యా. అదేంట్రా అని కొంచెం రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే పోయిన నెలలో ఏకంగా 4 లక్షల మంది జంటలు పెళ్ళిళ్ళతో ఒకటయ్యారండి. 4 లక్షలు, క్రేజీ నెంబర్ కదా. ఎనీవైస్ కంగ్రాచులేషన్స్ అందరికీ. పెళ్ళైనా పెళ్లి చేసుకోబోతున్న కపుల్స్ అందరికీ ఒక చిన్న టాస్క్ అండి. ఒకవేళ మీరు కనుక ఈ షో వింటున్నట్టయితే మీ కొత్త లైఫ్లో ఆ ఫస్ట్ మంత్ ఎలా గడిచిపోయింది, తొలిసారి మీ ఎంగేజ్మెంట్లో మీ పార్ట్నర్కి ఆ వెడ్డింగ్ రింగ్ తొడిగేటప్పుడు మీ అనుభూతులు ఏంటని మీ వెడ్డింగ్ ముచ్చట్లు మా లిజనర్స్తో షేర్ చేసుకోవచ్చండోయ్. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ లవ్లీ సాంగ్ వినేయండి. ఎన్నెన్నో జన్మల బంధం ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను. ఒక్క క్షణం నీ విరహం నీ మాడలేను. ఎన్నెన్నో జన్మల బంధం. ఏరా ఫోటోగ్రాఫర్, ఈ సీజన్లో పెళ్ళిళ్ళు కుమ్మేసినట్టున్నావు? అవునరా, పెళ్ళిళ్ళ సీజన్కి కేజీలు బంగారం అమ్మింది నేనే కదా, కుమ్మకుంటూ ఊరుకుంటానా? అదే ఏదో లేరా చిరు వ్యాపారం వదిలేయి. ఇంకా అరే నీ ఆయుధం కూడా తోడుగా తీసుకొచ్చావే. ఇల్లు గాలి ఒకటి ఏడిస్తే ఆ, రాకెట్ లేదక ఇంకోటి ఏడ్చాడంట. భయ్యా ఒక లెమన్ టీ. సిచ్యువేషన్ ఏమి ఈసారి బాగాలేదురా. అదేంట్రా, పెళ్ళిళ్ళు బాగానే జరిగాయిగా. ఫ్లైట్ ఎక్కినంత మాత్రాన ఫ్లైట్ నాదైపోద్దా? సిచ్యువేషన్ బాగాలేదనే నిన్ను పిలిచింది. ఆహా అలాగా, అవసరం లేకుండా ఎందుకురా నువ్వు ఫోన్ చేస్తావు. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పు మామ, ఏంటి మ్యాటర్? నువ్వు చెప్పింది నిజమేరా. చాలా వెడ్డింగ్స్కి ఫోటోగ్రఫీ చేయమని ఆఫర్ వచ్చింది. కానీ ఒకే రోజు ఒకేసారి 3 పెళ్ళిళ్ళు చేయమని అడిగారు. మా పోరోళ్ళంతా కూడా ఎగిరి గెంతేశారు. నేను కూడా చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యా. నాకు తెలుసురా నువ్వు లాటరీ కొట్టావని. చీప్గా ఈ కాఫీ షాప్లో ఏంట్రా, రెస్టారెంట్కి వెళ్దాం ఏయ్. కదా. పూర్తిగా వినరా. ఓ రోజు వెడ్డింగ్ డేట్స్ అన్ని ఫైనల్ చేస్తుండగా ఒక్కడొచ్చాడు స్టూడియోకి. దెబ్బకి నా ఫేట్ అంతా మారిపోయింది. చెప్పండి బాస్, ఏం కావాలి? నెక్స్ట్ మంత్ 19 నా పెళ్ళి ఉంది, ఫోటోగ్రఫీ కోసం అడుగుదామని వచ్చా. అన్నా వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అంట. 2 minutes కూర్చోబెట్టు. 2 minutes కూర్చోండి, పిలుస్తా. సరే. 19th అంటే కుదరదండి, ఆ రోజు బిజీ స్కెడ్యూల్ ఉంది. సారీ. మీకు అందులో ఏం ప్రాబ్లం ఉండదు. యా సారీ. బాయ్. ఏంటో ఈ పెళ్ళిళ్ళు, ఉన్నప్పుడు అతివృష్టిలో వస్తే లేనప్పుడేమో అనావృష్టి. హలో బాస్, రండి. యష్, గౌరవ్. చెప్పండి బాస్, ఏం కావాలి? 19th నా పెళ్ళి ఉంది, ఫోటోగ్రఫీ చేస్తారేమో అని అడుగుదామని వచ్చా. అరే, ఆ రోజు ఏమైనా ప్రపంచ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయా బాస్? అందరు అదే రోజు పెళ్లి చేసుకుంటున్నారు. అలా కాదు, పంతులు గారు ఆ రోజు ముహూర్తం మంచిగా ఉందన్నారు, అందుకే. ఆ రోజు పెళ్ళి ఉందని మాకు వచ్చిన 5th ఆర్డర్ ఇది. ఆల్రెడీ 3 మ్యారేజెస్ కమిట్ అయిపోయాం. కుదరదు. కొంచెం పేమెంట్ ఎక్కువైనా సరే మీరే చేయాలి. అయ్యో అలా కాదు బ్రదర్, మాకున్న టీమ్ అండ్ ఎక్విప్మెంట్తో 3 మ్యారేజెస్ మటుకే చేయగలం. అండ్ ఆల్రెడీ 3 కమిట్ అయ్యాం. ఒకటేమో ఎల్బీ నగర్, కుక్కట్పల్లి, పటాన్చెరు.
ఎలా వీలవుతుందో మీరే ఆలోచించండి. నీ గురించి తెలుసుకొని వచ్చాను. ఇందాకే మీరు చేసిన శాంపుల్స్ చూశాను. ఆ డీటెయిలింగ్, ఆ క్యాండిడేట్స్, బా నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి. నా జీవితంలో నిలిచిపోయే మధుర క్షణాలు అవి. ఆ క్షణాలని నువ్వు నీ ప్యాషన్తో క్యాప్చర్ చేస్తే మెమొరబుల్గా ఉంటుంది. వేరే వాళ్ళంతా నువ్వు ఫోటోగ్రాఫర్ అని నీ దగ్గరికి రావచ్చు, కానీ నేను అలా కాదు. నీ గురించి తెలుసుకొని నీ వర్క్ చూసి ఇబ్రహీంపట్నం నుంచి వచ్చా. వావ్, ఇంత రీసెర్చ్ చేశారా? ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ పర్లేదు బ్రదర్, ఇది నా విజిటింగ్ కార్డ్. చూడండి, ఐ ట్రూలీ అడ్మైర్ యువర్ వర్క్. బాయ్. థ్యాంక్ యూ. పొద్దుగా ఏం సోదిగాడు తగిలాడు బ్రో. రే, అందరూ ఎవరు దొరికితే వాళ్ళతో తీర్చేసుకొని వెళ్ళిపోతారా? కానీ ఎంతమంది ఇలా పర్టికులర్గా మనమే కావాలని చెప్పొస్తారు? వాడే అవసరం కోసం ఏమైనా చెప్తాడు. అంతా పట్టించుకోకు, వదిలేసే పోతే పోని. ఇది ఒప్పుకున్నామంటే మనంతా ఫూల్స్ ఎవరుండరు. బ్రో, ఒక నిమిషం వస్తారా? మాట్లాడదాం. బ్రో, ఇలాంటి కస్టమర్స్ని చూస్తే మాకు ఇంకా వర్క్ చేయాలనే మోటివేషన్ వస్తుంది. థ్యాంక్స్ మా మీద అంత నమ్మకం పెట్టుకున్నందుకు. ఒక పెళ్ళి క్యాన్సిల్ చేసినా మీ పెళ్ళి మేము చేస్తాం, కానీ 1 కండిషన్, 25% ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాం. ఓకేనా? డబల్ ఓకే బ్రదర్. సరే, డీటెయిల్స్ మీరు ఫిల్ చేయండి, విష్ణు మీకు హెల్ప్ చేస్తాడు. ఓకే. అర్థమైందిరా. ఆ పెళ్ళిళ్ళు క్యాన్సిల్ చేయకుండా ఒకేసారి 4 పెళ్ళిళ్ళు చేసి కుంభస్థలం బద్దలు కొట్టానని చెప్పు. చింటూ, కథ ఇంకా పూర్తి కాలే. ఇంకానా? దేవర కథ వినాల్సిందే. ఒప్పుకున్నట్టుగానే ఒక పెళ్లి క్యాన్సిల్ చేశా. అడిషనల్గా ఒక డ్రోన్ ఆపరేటర్ని, గింబల్ ఆపరేటర్ని కూడా పట్టుకెళ్ళా. అదే నేను చేసిన పెద్ద తప్పురా. ఎరా కొంపదీసి పెళ్ళేమైనా క్యాన్సిల్ అయిందా? క్యాన్సిల్ అయినా బాగుండేదిరా, కానీ జరిగింది. పెళ్ళి జరిగితే డబ్బులు వస్తాయి కానీ క్యాన్సిల్ అవ్వాలని కోరుకుంటాడేంటి తింగరుడు. సరే, మరి దాని తర్వాత ఏమైంది? ఒప్పుకున్నట్టుగానే ఫస్ట్ గ్రాండ్గా ప్రీ వెడ్డింగ్ షూట్ చేశాం. ఆ తర్వాత హల్దీ. ఆ మరుసటి రోజు అంగరంగ వైభవంగా పెళ్లి కూడా చేశాం. వాళ్ళందరూ హ్యాపీయేరా. పెళ్ళయ్యాక అందరూ హ్యాపీగానే ఉంటారుగా. వాళ్ళు హ్యాపీరా, నేను మాత్రం స్పెషల్ కస్టమర్గా అని దగ్గరుండి కలరింగ్, ఎడిటింగ్, డిఐ చేయించా. ఒక 1 నెల రోజుల తర్వాత ఫోటో ఆల్బమ్ పట్టుకెళ్ళి ఎక్సైట్మెంట్తో పెళ్లి కొడుకిద్దామని వెళ్ళా. ఫైనల్గా పెళ్లి కొడుకు అందమునా? ఓవర్ ద మూన్. ఇది చూడండి అంకుల్, మీ ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉన్నప్పుడు క్యాండిడ్గా తీసా. చాలా బాగా వచ్చాయి కదా బ్రో? మీరు కూడా చూడండి బ్రో. చాలా బాగుంది. నా పెళ్ళప్పుడు ఇలాంటి ఫొటోస్ తీసి ఉండుంటే ఈ పాటి గోడంతా వేలాడేసి ఉండేవాడిని. దాందేముంది అంకుల్, ఇప్పుడు తీయించుకోండి. మీది ఆంటీది యానివర్సరీ ఫోటో నేనే తీసి పెడతా. చూడు బాబు, నీకు విషయం చెప్తాను, నువ్వేమనుకో కదా. భలేవారు అంకుల్, చెప్పండి. మాకిప్పుడు ఈ ఆల్బంతో కానీ పెళ్లితో కానీ ఎటువంటి సంబంధం లేదు. అదేంటి అంకుల్, ఇంత కష్టపడి తీసాక ఇప్పుడు అవసరం లేదంటే ఎలా? నువ్వు కష్టపడి తీసావని ఆ దరిద్రమైన దాని ఫోటోలు తెచ్చి రోజు గోడల మీద పెట్టుకొని చూడాలా అయింది? నాకేం అర్థం కావట్లేదు. మీకు అవసరం లేని ఫోటోలు నేను మాత్రం ఏం చేసుకోవాలి? ఏం చేయాలా? ఒక పని చేయి, ఆ ఫోటోలు అన్నీ తీసుకుపోయి ఒక్కటి కూడా లేకుండా మొత్తం తగలబెట్టాయి. దరిద్రం వదిలిపోద్ది. యాష్, డోంట్ షౌట్ అట్ హిమ్. ఇప్పుడు మీరు కష్టపడి తీశారని చెప్పి మేమేం చేసుకొని దీన్ని? మాకేం అవసరం లేదు దాంతో. పైగా ఇప్పుడు దీన్ని ఎవరు చూడడానికి కూడా ఇష్టపడరు. కానీ అంకుల్, అది ఇంకెందుకు అది మాకు? కావాలంటే ఒకటి చెప్పగలను, ఆడపిల్లి వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి చూపించండి. వాళ్ళు ఏమైనా తీసుకుంటారేమో, అడగండి. రే, ఏమన్నా బుర్రుందా రాళ్ళకి? అంత కష్టపడి తీస్తే కాల్చి అంటాడా? ఏం చిల్లరగాడన్నారు రాడు. నాకైతే కల్కి సినిమా చూడ్డానికి వెళ్తే కళ్ళలో కారం కొట్టినట్టు అయిందిరా. రే, అలా ఎలారా? ఇంతకీ ఆ ఫోటోలు ఏం చేసావు? కొంపదీసి అమ్మాయి వాళ్ళ ఇంటికి ఏమైనా వెళ్ళావా ఏంటి? అంత ఇష్టపడి తీసా కదా, అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఊరుకుంటానా? అందరూ వస్తున్నారా? సర్లే బాయ్. అదంతా ఏం వద్దు కానీ ముందు ఎందుకు వచ్చావో చెప్పు. మేడం, మీరేమనుకోరంటే మీకు విషయం చెప్తాను.
మీరు తిన్న చేతులు కడుక్కుంటారా లేకపోతే అలాగే భోంచేస్తారా? ఆ? మరి నేనెలా మేడం మీ ఫోటోలతో ఇన్ని రోజులని ఉండాలి? మీరు మీ ఫోటోలు తీసుకుంటే నేను వేరే పెళ్ళి మాట్లాడుకుంటా. నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమవుతోంది బాబు. కానీ ఆ ఫోటోలు తీసుకుని డస్ట్‌బిన్‌లో పడేసుకోవడం తప్ప మాకేం ఉపయోగం లేదు. డస్ట్‌బిన్‌లో పడేయడానికి ఎందుకు మేడం ఇంత గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు? బుద్ధి గడ్డ తిని చేసుకోవాల్సి వచ్చింది. చాలా అట్లాంటి వాడని తెలియక తాళి కట్టించుకున్నా. అసలు వాడి గురించి తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. అలాంటిది వాడు ఫోటోలు పెట్టుకొని పూజ చేయాలా ఏంటి? ఫోటోలు వద్దని చెప్తున్నాం కదా. మేడం మీకు వాళ్ళకి ఏవో గొడవలేనని క్లియర్గా అర్థమవుతుంది. రేపో మాపు కలుస్తారుగా, అప్పుడు ఈ పిక్స్ చూస్తారుగా. అసలు మా అమ్మాయి ఆ అబ్బాయిని వద్దనుకుని డివోర్స్ తీసుకుంటానని పర్మనెంట్‌గా వచ్చేసింది. ఏంటి? డివోర్సా? డివోర్సా? పెళ్లి చేసుకున్న నెల రోజుల్లో డైవర్స్ ఎలారా? నిన్న నీకే అంత షాకింగ్గా ఉంటే ఆ పెళ్లిలో ప్రత్యక్ష సాక్షి నేనెంత షాక్ అవ్వాలి? రేయ్, విత్తనాలేసి పంట చేతికి రావాలన్నా 4 నెలలు పట్టుద్ది. పునాది తీసి ఇల్లు కట్టాలన్నా 6 నెలలు అవుతుందిరా. అంతకంటే ఫాస్ట్గా డైవర్స్ ఎలారా? ఇది కలియుగం మిత్రమా. మ్యాగీ కంటే ఫాస్ట్గా పెళ్లి చూపులు అయిపోతాయి. ఫాస్ట్ ఫుడ్ కంటే ఫాస్ట్గా పెళ్ళి అయిపోద్ది. ఐస్ క్రీమ్ కంటే ఫాస్ట్గా పెళ్లి కరిగిపోయి డివోర్స్ అయిపోద్ది. అరే, అబ్బాయి ఏమైనా గేనా? ఛీ కాదురా. ఆ, పోనీ అమ్మాయి ఏమైనా లెస్బియనా? ఛీ అవన్నీ కాదురా. ఇవన్నీ కాకపోతే మరి డైవర్స్ ఎందుకు తీసుకున్నారా? నాకు ఆ రీజన్ ఏంటో తెలియకనే ఏం జరిగిందో తెలుసుకుందామని వాళ్ళతో పర్సనల్గా మాట్లాడదామని పిలిచా. మీరేమనుకోరంటే ఓ 5 మినిట్స్ మీతో మాట్లాడచ్చా? అంతా అయిపోయాక ఇప్పుడు అనుకోవడానికి ఏముంటది? ఆ ఫోటోలు మాత్రం ఇవ్వకు. ఆ ఫోటోలు చూసి మా అమ్మాయికి ఇంకో పెళ్లి కూడా అవ్వదు. హలో, ఏంటి బాస్? ఏదో మాట్లాడాలని కప్పలా చూస్తున్నావు? బ్రో సీరియస్లీ ఆ రోజు మీరు మాకు ఫోటోలు దింపుతారా అని అడగటానికి వచ్చినప్పుడు మీ కళ్ళల్లో ఒకటవ్వాలన్న ఆశ కనిపించింది బ్రో. అందుకోసమే కదా బ్రో నేను పెళ్లి క్యాన్సిల్ చేసి మరీ మీ పెళ్ళి ఒప్పుకున్నది. కానీ ఇవాళ చూస్తే స్టోరీ మొత్తం రివర్స్ అయిపోయింది. ఈ నెల లోపలనే ఏమైంది బ్రో? కలకాలం కలిసి ఉండాలనే కదా బ్రో ఎవరైనా పెళ్లి చేసుకునేది. నా లైఫ్లో కూడా మంచి భార్య వస్తుంది అనుకున్నా, కానీ మోయలేని భారం వస్తుంది అనుకోలే. నెల రోజులా? ఆ నెల రోజులు నాకు సంవత్సరం నరకంలాగుంది. అయినా పెళ్లి చేసుకుంటే మంచి భర్త వస్తాడు అనుకున్నా. పెళ్ళయ్యాక అర్థమైంది వాడొక చెత్తెదవా అని. అయినా అన్నం ఉడికిందా లేదా అని ఒక్క మెతుకు పట్టుకుంటే సరిపోదా? పెట్టిన 2 నిమిషాలకే ఏ బియ్యం ఉడకదండి. దాని టైం దానికిస్తే అదే ఉడుకుతుంది. అది అసలు అన్నమైతేనే కదా బ్రో ఉడకడానికి. మట్టి అది ఎంతసేపు ఉడికినా గబ్బే కానీ గంజి రాదు. అయినా వాడేమన్నా గుంటూరు మిర్చి అనుకున్నావా? ఆ మెతుకు పట్టుకుంటే అర్థమైంది వాడు మిర్చి బజ్జిలో మిర్చి అని. ఇలా ఒకరికొకరు రాలేసుకోవడం కాదండి, అసలు ప్రాబ్లం ఇక్కడ స్టార్ట్ అయిందో చెప్పండి. నీకు అర్థం కాలేదు బ్రో, అసలు ప్రాబ్లమే లేదు. ప్రాబ్లం అంతా ఇదే. పెళ్ళిలో చూసావు కదా, పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉందని పాట వస్తుంటే ఈ పెళ్లి కొడుకుని పక్కన పెట్టి ఈ పెళ్లి కూతురు వాళ్ళ దోస్తులతో రీల్స్ డాన్స్లు వేసుకుంటున్నది. చుట్టాల ముందు పర్వంతా పోయింది. మింగలేని పిల్లి మంగళవారం అన్నట్టు అసలు నీకు ఫ్రెండ్స్ లేకపోతే నన్నేం చేయమంటావు? ఫోన్ నంబర్ ఎక్స్చేంజ్ చేసిన దగ్గర నుంచి ఒక్కటే నసా. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏం చేస్తున్నావు, ఫోన్ బిజీ వస్తే ఎవరితో మాట్లాడుతున్నావు, అయినా కొత్తగా ఏమైనా మాట్లాడతావా అంటే తిన్నావా ఏం చేసినావు గవే సోది ముచ్చట్లు. అసలు అక్కడే కట్ చేయాల్సింది. అనవసరంగా పెళ్లి దాకా తెచ్చుకున్నా. కట్ చేయాల్సింది, దరిద్రం పోయేది. అయినా నా బదులు ఆ ఫోన్ని పెళ్లి చేసుకునే ఉండే. ఉన్న 24 గంటల్లో 20 గంటలు ఆ ఫోన్లోనే ఉంటావు. అసలు ఏం చేస్తావు? అది నా పర్సనల్. నేను ఫోన్ మాట్లాడుతుంటే వాడికెందుకు? అసలు ఎంత సంఖ్యగాడు తెలుసా? కనీసం మా ఫ్రెండ్స్తో ఫోన్ కూడా మాట్లాడనివ్వడు. మరి ఫ్రెండ్స్తో మాట్లాడకపోవడం టూ మచ్ బ్రదర్. అసలు ఆ ఫ్రెండ్ ఎవరో తెలుసా? ఎవరు? నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఇప్పుడు చెప్పుపోయా, ఇందాకేదో అన్నావు. బట్ హీస్ మై ఫ్రెండ్ నౌ. నెవర్ మైండ్. నారో మైండెడ్ పీపుల్కి అర్థం కాదులే. చూసావా ఈ బొక్క? మళ్ళీ ఈ మేడం గారు ఇంటి పని వంట పని అసలు ఏం చేయరంట, కానీ ఇంట్లో వండింది మాత్రం తింటారంట. వాట్ ద హెల్? నేనెందుకు అవన్నీ చేయాలి? నీకు కావాల్సి వస్తే మేడ్ని పెట్టుకో. నేను నీలానే జాబ్ చేస్తున్నా కదా, అడిషనల్గా నేనెందుకు అవన్నీ చేయాలి? ఓ చేసావులే బోడి జాబు. ఎవరికి ఉపయోగం? బిజినెస్ తక్కువ, బిల్డప్ ఎక్కువ.
అయినా నువ్వు చేసేదే మేడ్ జాబు, నీ ముఖానికి మేడ్ అంట. నేను మేడైతే మీ అమ్మ చేసేది ఏంటి మరి? ఎలాగో ఖాళీగా ఇంట్లోనే ఉందిగా, చేస్తే ఏం పోతుంది? చెప్పు తెగుతుంది మా అమ్మని ఏమని అన్నావంటే. అయినా మా అమ్మ నీకెందుకు చేయాలి? మా అమ్మ నాన్నను వదిలేసి రూమ్లో ఉండాలంట. అసలు నువ్వెవరే వదిలేమనడానికి? మరీ అమ్మా నాన్నను వదిలేమండం చాలా క్రూయల్ అండి. అయ్యో అవిడత్త కాదు, మోడర్న్ సూర్పనక. నేనేం చేసినా తప్పే. పొద్దున లేస్తే ఇప్పుడా లేచేది అంటుంది. నైట్ డ్రెస్సులు వేసుకుంటే అసలు ఆడపిల్లలు ఇట్లాంటి బట్టలు వేయచ్చా అంటుంది. పిలుపుల మర్యాద లేదు, కూరలో ఉప్పు లేదు. నేను గట్టిగా మాట్లాడితే ఆవిడంటే నాకు భయమే లేదు, పెద్దలంటే గౌరవం లేదు. ఇన్ని లేని ఇంట్లో నేనెందుకు ఉండాలి? మీ అమ్మ ఏమన్నా సతీ సావిత్ర? గయ్యాలి, పెళ్లిలో మర్యాదలు లేవు, భోజనాలు లేవు అని మమ్మల్ని తిట్టిపోసుకుంది. అయినా ఇది రాకముందుకు మా ఇల్లు అతిథులతో కలకలలాడేది. ఇది వచ్చినాక అంతా సత్యనాశనం చేసింది. ఏ ఎందుకు భయ్యా? పెద్దలు ఏమన్నారు భయ్యా? అతిథి దేవో భవ అన్నారు కదా. కానీ దీనికి ఎట్లా అర్థమైందో తెలుసా? అతిథి దెంగే భయ్యా అన్నట్టు అర్థమైంది. వాళ్ళు వచ్చిరంటే కథం, ఒకటే లొల్లి. దెబ్బకి రావడమే పనిచేసారు. గెస్ట్ అంటే 1 ఇయర్కో 6 మంత్స్కో వస్తారు, అంతేగాని డైలీ మార్నింగ్ పార్క్ వచ్చినట్టు వచ్చి వెళ్ళరు. అయినా వాళ్ళ వల్ల పోవడమే గాని రావడమేముండదు. అలాంటప్పుడు వాళ్ళని ఎందుకు ఊరుకునే రానివ్వాలి? బంధువులు బంధాలనే భారం అనుకునే నువ్వు ఈ వివాహ బంధంలో ఎలా ఉంటాననుకున్నావో. అయినా నువ్వు ఉండడమే బొక్క అంటే నీ కుక్క అదో పెద్ద బొక్క. అది పోయడానికి అరవడానికి తప్ప దేనికి పనికిరాదు. అయినా అది మాత్రం ఇంట్లో ఉండదు. హలో, అది కుక్క కాదు, షిట్జు. మీ ఫ్యామిలీ వాళ్ళకంటే చాలా బెటర్. అయినా నువ్వు పెంచుకుంటున్నావు పిల్లుల్ని, వాటి వల్ల ఏం ఉపయోగం మరి? దీని కుక్కలాగే ఇది కూడా బాడీలో బాంబులు వేసుకొని పండుకుంటుంది. కరెక్ట్ పడుకునే టైంకి లేపుతుంది. రూమ్ అంతా ఒకటే కంపు. దీని దగ్గర పడుకోవడం కంటే ఆ డంప్ యార్డ్లో పడుకోవడం బెటర్. నువ్వేమన్నా పత్తిత్తా? నువ్వు నోట్లో లౌడ్ స్పీకర్ పెట్టుకొని పడుకుంటావు. అబ్బా, ఆ గుర్కల్ సౌండ్ కంటే ఒక బర్రె సౌండ్ బెటర్. నువ్వేనే పందివి, నువ్వే పోరమోకువి, నువ్వేనే చీటర్వి, నువ్వు మ్యానిపులేటర్, నువ్వే చీటర్వి, నువ్వేనే మ్యానిపులేటర్వి, నువ్వే కుక్కవి, నువ్వే అన్ని, నువ్వేనే కుక్కవి, నువ్వేనే నువ్వే పంది పెళ్లి ముఖం మొక్కవి. దానా, అసలు కుక్క ముఖం నీకు దానా, ఉండి ఉండి అడుక్కదిన ముఖం చిరాకు దానా. వస్తుంది. నీకు బ్రెయిన్ లేదు, ఏం లేదు, కుక్కతో పిచ్చి మొక్క ఉండి కూడా. నువ్వు, నీ అమ్మ ఇద్దరు కుక్కలే. బాబోయ్ ఆపేయిరా బాబు. వీళ్ళు కలిసి ఉండడం కంటే విడిపోయి ఉండడమే బెటర్లా ఉంది. ఒక్క నెలలోనే ఇలా ఉన్నారంటే 1 సంవత్సరంలో ఒకరినొకరు చంపేసుకుంటారనుకుంటా. విన్న నీకే అలా ఉంటే నా మొహం మీద అరిచర్రా. ఆలోచించు నాకెలా ఉంటుందో. టార్చర్రా. మంచి పని చేశారా బాబు. వాళ్ళిద్దరిలా కలిసి విడివిడిగా ఉండే బదులు కలిసి విడిపోయి ఉండడం బెటర్. అరే గొడవలు సరే, ఈ నెల రోజుల్లో వాళ్ళిద్దరి మధ్యలో ఒక్క మంచి విషయం కూడా జరగలేదా? మంచి విషయం అంటే హా, ఈ నెల రోజుల్లో వాడెంత నారో మైండెడ్ అని అర్థమైంది. 2 వాడు డివోర్స్ కొప్పుకున్నాడు. ఈ 2 మంచి విషయాలు. నా ఫోటో గోడ మీద ఉండే లోపే నాకు డివోర్స్ ఇచ్చింది. అదే నాకు 10,000. సరిపోయింది. ఆత్రంతో పెళ్లి చేసుకోవడం, అరిచి అరిచి విడాకులు తీసుకోవడం, పెళ్ళంటే ఒక పిక్నిక్ అయిపోయింది ఈ జనరేషన్కి. చెత్. ఒకప్పుడు మ్యారేజ్ ఇస్ ఏ కమిట్మెంట్ రా. ఇప్పుడు పనిష్మెంట్లా మారింది. వాళ్ళని చూశాక నాకు పెళ్లి మీద నమ్మకం కూడా పోయింది. అరే కారులో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నాయని కారు నడపడం మానేస్తామా ఏంటి? అలాగని అందరూ అలా ఏం లేరు. పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారా? మీ అమ్మ షాప్కి వెళ్ళి చాక్లెట్ కొన్నంత ఈజీగా కోర్టుకెళ్ళి డివోర్స్ తెచ్చుకుంటున్నారా? ఈ మాత్రం నెల కాపురానికి ప్రీ వెడ్డింగ్ షూట్, హల్దీ, పెళ్లి, పోస్ట్ వెడ్డింగ్ షూట్ అని మమ్మల్ని దొబ్బడం. డబ్బులు బాగానే సంపాదించారుగా. ఆ ధనరాశి కరగాలంటే ఇలాంటివి చేయాల్సిందే. అవునరా, ఇంతకీ రావాల్సిన డబ్బులు వచ్చాయా? పెళ్ళేమైనా ఒక విషయం బ్రో, ఫోటోలు మాత్రం బాగా తీసావు. కానీ నాకు ఇప్పుడు అవి చిత్తు కాగితాలతో సమానం. నీకు ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలని ఉంది కానీ వాడి కోసం ఖర్చు పెట్టాలంటే చాలా గిల్టీగా ఉంది. కానీ బాధపడకులే, ఖాళీగా ఏం పంపను. ఆ చేదు జ్ఞాపకానికి గుర్తుగా ఈ ఎంగేజ్మెంట్ రింగ్ ఒక్కటే ఉంది. ఇది ఒక్కటి తీసేస్తే దానికి నాకు ఏ సంబంధం ఉండదు. టెన్షన్ ఏం పడకులే. దీన్ని నమ్మితే మాట్లాడుకున్న డీల్ కంటే ఎక్కువే వస్తాయి. మా నాన్న ఎంతో ఇష్టపడి కొన్నారు. ఓహో, ఇదన్నమాట అసలు విషయం. అరే ఎవ్వరికి చెప్పకరా. అసలే ఇలా పెళ్లి చేసిన దానికి నా పరిస్థితి చాలా ఘోరంగా ఉందిరా.
నా టీంలో వాళ్ళు కూడా నన్ను తిడుతున్నారా. నువ్వు ఎలాగైనా వీటిని అమ్మి పెట్టాలరా. వీళ్ళ పెళ్లి పుణ్యమా అని నేను చాలా ఖర్చు చేశారా. అరే వీటిని అమ్మితే వాళ్ళు కూడా వీళ్ళలా ఒక నెల రోజుల్లో విడిపోతే నా వ్యాపారం దెబ్బతినదు. రేయ్ అలా అనకరా, అసలే డ్రామాలో ఉన్నా. టెన్షన్ తీసుకోకరా, జోకేసా అంతే. బతికిచ్చావురా బాబు. సరే నేను ఇంటికెళ్ళి నాన్నతో మాట్లాడతా, నువ్వు సాయంత్రం షాప్కొచ్చాయి. అరే గిట్టుబాటు అవుతాయా? సెట్ చేస్తాలేరా, నువ్వు వచ్చేయి. సరేరా. ఏరా వెళ్తా ఇక. ముఖం అలా పెట్టకు, మంచి డీలే సెట్ చేస్తా. కలుద్దాం. బాయ్రా. హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. ఇక మన షోలో ఈరోజు మన లాస్ట్ ముచ్చట మాట్లాడుకుందామండి. మరి ఆ లాస్ట్ మెసేజ్ పంపిన ఆ లక్కీ పర్సన్ వేణుగోపాల్ ఫ్రమ్ వరంగల్. నేను చదివి వినిపిస్తాను, వినండి. బ్రో, ఎంతో కష్టపడి స్టార్టప్ పెట్టినా ఈ మధ్య అది ఫెయిల్ అయిపోయింది. దాంతో నాకు మనీ వేస్ట్ కంటే నేను ఇది మాత్రమే చేయగలనని చేసిన కష్టం, ఇన్వెస్ట్మెంట్ చేసిన టైం అంతా ఇప్పుడు వర్త్ లేకుండా పోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ బాధ నుంచి ఎలా గట్టెక్కాలో ఆలోచిస్తున్నాను. ఇంకోవైపు మా వాళ్ళేమో వయసు అయిపోతుంది, పెళ్లి చేసుకో అంటున్నారు. కానీ రీసెంట్గా మా మామయ్య లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఏమైందో తెలియదు, 6 నెలలు తిరక్క ముందే డివోర్స్ తీసుకున్నారు. నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది బ్రో. అటు ప్రొఫెషనల్ లైఫ్లో ఫెయిల్ అయ్యి ఇటు పర్సనల్ లైఫ్లో ఫెయిల్ అయితే నా లైఫే పెద్ద ఫెయిల్యూర్ అవుద్దేమోనని భయంగా ఉంది. ఏదైనా సజెషన్ ఇవ్వండి బ్రో. అయ్యో బ్రదర్, ఇంత అనుభవం ఉన్న మీరు నన్ను సజెషన్ అడిగితే టీచర్ వచ్చి స్టూడెంట్ని డౌట్ అడిగినట్టుంది. కానీ మీరు సజెషన్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. మీరు స్టార్టప్ కోసం ఒక అడుగు వేసి ఆల్రెడీ సక్సెస్ సాధించారు. ఇక సెట్ బ్యాక్స్ అంటారా? చూడండి, మనం వేసే ప్రతి అడుగు నేరుగా గమ్యంకి చేరదండి. కొన్ని విజయాలిస్తే కొన్ని అనుభవాలు. ఇందులో అపజయాలు ఉండవని భావించి వెనకడుగు వేయకుండా ముందుకెళ్తే విజయ తీరాలకు ఇంకా ఎన్నో అడుగులు పట్టవు. సో మీరు ప్రయత్నం మాత్రం మానకండి, ఎందుకంటే రీట్రై ఈజ్ బెటర్ దాన్ రిగ్రెట్. ఇక పెళ్ళంటారా? నేను ఈ మధ్య గమనిస్తుంది ఏంటంటే, ఇద్దరు లవర్స్ ఒక 5-6 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటారు. లవ్లో ఉన్నన్ని రోజులు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామా అని వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫైనల్ టార్గెట్ పెళ్ళి, అంతే. వాళ్ళు ఆలోచించింది ఏంటంటే, ప్రేమకి చివరి గమ్యం పెళ్ళేనా? మరి ఆ తర్వాత ప్రయాణం? పెళ్లితో ప్రేమ కథ ముగియదు. అసలైన ప్రేమ పెళ్లి తర్వాతే మొదలవుతుంది. గుర్తుంచుకోండి, పెళ్ళనేది జీవితకాల ప్రయాణం. సుఖదుఖాలు, ఎత్తుపల్లలు వస్తూ ఉంటాయి. అంత మాత్రానికి ఎక్కడి పడితే అక్కడ దిగిపోవడానికి ఇదేం బస్సు ప్రయాణం కాదండి. అదొక అందమైన ఓడ ప్రయాణం. ఇద్దరు ఈదితే గాని చేరలేని గమ్యం, ఆ గమ్యమే మరణం. ఇలా ఆలోచిస్తే జీవితంలో డివోర్స్ అనే థాటే మీ మైండ్కి రాదండి. అదండి ఈ రోజుకి ముచ్చట్లు. కలుద్దాం మళ్ళీ వచ్చే షోలో. విత్ లవ్, సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే శేఖర్ యాదవ్.